వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫిడికస్ హోమియోపతి సీఈఓ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. సార్, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు కామన్గా వస్తూ ఉంటాయి. అవును. ఇది హోమియోపతిలో మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? రైట్. సో, మోకాలు నొప్పులనేవి చాలా కామన్ అయిపోయిందండి. ముందు పాతకాలం ఎలా ఉండేదంటే, ఏ 70 ఇయర్స్ దాటిన తర్వాతనో, 80 ఇయర్స్ దాటిన తర్వాతనో మోకాలు నొప్పులొచ్చాయన్నమాట. సో, పాతకాలంలో చెప్పేవాళ్ళు. మా నానమ్మకి ఇప్పుడు 92 ఇయర్స్ అనమాట. మాతోనే ఉంటారు. ఆమె చెప్పేది. మేము చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర వినేవాళ్ళము. ఎవరన్నా 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి మోకాలు నొప్పులంటే వీడు అప్పుడే ముసలోడైపోయాడని తిట్టేవాళ్ళు. మా కాలంలో మోకాలు నొప్పులనేవి ఏ 90 ఇయర్స్‌కో, 80 ఇయర్స్‌కో వచ్చేవి. అట్‌లీస్ట్ 60కి, 70కి వచ్చినా గూడా వాళ్ళని తిట్టేవాళ్ళు. వీడు త్వరగా ముసలోడైపోయాడు. సో, అలా ఉండేదనమాట స్టేజ్. ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి మోకాళ్ళు అరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నేమంటామంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటే ఏంటంటే మోకాళ్ళు అరిగిపోవడం. ఎప్పుడు అరిగిపోతుంది? ఏజ్ పెరిగే కొద్దీ మోకాళ్ళు అరిగిపోతూ వస్తుంది. అంటే 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి రావాల్సిన చేంజెస్ అనేవి ఇప్పుడు మనము 30 30స్‌లోనే ఇయర్స్‌లోనే చూస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్. ఓకే. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, హైలీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అనమాట. బాడీలో ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ జరిగినప్పుడు ఇవన్నీ అరిగిపోతూ వస్తాయి. మోకాళ్ళు అరిగిపోవడము, మెడలు అరిగిపోవడము, లోయర్ బ్యాక్ అరిగిపోవడము ఇవన్నీ జరుగుతూ వస్తాయన్నమాట. ఇది మెయిన్ రీజన్. అంతేకాకుండా దీంతో పాటు అసలు నిద్రపోవట్లేదు ఎవరు. రాత్రిపూట మీరు ఏ టైంలో వాట్సాప్ స్టేటస్ పెట్టినా మీ ఫ్రెండ్స్‌లో ఒక 1000 మెంబర్స్ ఉంటే 1000లో 999 మెంబర్స్ చూస్తున్నారు. అంటే రాత్రిపూట ఎవ్వరు నిద్రపోవట్లేదు. తర్వాత లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఆల్కహాలు, స్మోకింగు. సో, ఈ 5 ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులనేది ఎక్కువైపోతుంది. ఓకే. హోమియోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందండి? రైట్. హోమియోపతిలో మనము మోకాలు నొప్పికి ఎలా ట్రీట్మెంట్ చెప్తామంటే, మనం స్టేజ్‌ని బట్టి ట్రీట్మెంట్ చెప్తాం. సీ ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌కి అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో, ఫస్ట్ అలోపతిలో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే 4 స్టేజెస్ ఉంటాయన్నమాట మోకాళ్ళలో. ఓకే. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు అలోపతి వాళ్ళు ఏం చేస్తారు అంటే, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పెయిన్ కిల్లర్స్‌తో పాటు సర్జరీకెళ్ళమంటారనమాట. సో, ఇదే ఆప్షన్. పెయిన్ కిల్లర్స్‌కి వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అందరికీ తెలుసు. కిడ్నీ డ్యామేజ్ జేయొచ్చు, లివర్ డ్యామేజ్ జేయొచ్చు, లేకపోతే నరాలు డ్యామేజ్ జేయొచ్చు. సో, ఇటువంటి సై ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది పెయిన్ కిల్లర్స్‌కి అడిక్ట్ అయిపోతారు. పెయిన్ కిల్లర్స్ లేకుండా బతకలేని స్టేజ్ వస్తుందనమాట. సో, దాని బదులు హోమియోపతి అనేది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అనమాట. హోమియోపతిలో మనము ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే ఓన్లీ మెడిసిన్స్ ద్వారా కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చనమాట గ్రేడ్ 1, గ్రేడ్ 2లో. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్నప్పుడు అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కంపల్సరీ సర్జరీ. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. హోమియోపతిలో మనం గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా కూడా సర్జరీ వరకు పోకుండా వీళ్ళని కాపాడుతూ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడితే ఏంటంటే ఇంకా సర్జరీకి పోవాల్సిన అవసరం అనేది ఉండదనమాట. సో, ఏ విధంగా తీసుకున్న హోమియోపతిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ మోకాలు నొప్పికి. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో మనము ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఇవన్నీ ట్రీట్ చేసుకోవచ్చు. మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి. వీటన్నిటికంటే బెటర్‌గా మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. రిలీఫ్ అనేది హోమియోపతిలో ఒక అపోహ ఉంటుందనమాట. హోమియోపతి చాలా టైం పడుతుంది పెయిన్స్ తగ్గను. యాహ్! అదే వితిన్ అడుగుతున్నాను. ఇప్పుడు పెయిన్ కిల్లర్ అంటే హ్మ్. వాళ్ళకి ఈజీగా రిలీఫ్ అయిపోతారు. సో, హ్మ్. ఈ హోమియోపతి వాడటం వల్ల ఎంత కాలానికి వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుంది? రైట్. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ గన పడితే అలోపతి కంటే క్విక్‌గా రిలీఫ్ వస్తుంది. మేబీ అలోపతిలో ఏంటంటే 1 డే పడుతుందనుకోండి. హోమియోపతిలో కూడా అంతే పడుతుంది. అంతకంటే క్విక్‌గా కూడా ఒక్కొక్కసారి మనం రిలీఫ్ అనేది తీసుకోవచ్చనమాట. హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనేది జస్ట్ అపోహ మాత్రమే. దాంట్లో ఎటువంటి నిజం అనేది లేదు. హోమియోపతి ఎందుకు వాడాలి అంటే మీ మోకాళ్ళైతే డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ అయినప్పుడు అలోపతిలో ఏం చేస్తారంటే పెయిన్ కిల్లింగ్ ఇస్తారు. పెయిన్ మాత్రం తగ్గిస్తారంతే. మోకాళ్ళ డ్యామేజ్ అలానే ఉండిపోతుంది. హోమియోపతిలో ఏంటంటే పెయిన్ తగ్గించడమే కాకుండా, ఈ మోకాల్ని రీజనరేట్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. లేటెస్ట్‌గా కొన్ని మెడిసిన్స్ వచ్చాయి మనకు. చాలా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ జరిగింది. ఈవెన్ ఐఐటీ ముంబై వాళ్ళు కూడా కొన్ని ఆహ్, బోన్ రీగ్రోత్ మెడిసిన్స్ పైన రీసెర్చ్ చేశారు. ఐఐటీ ముంబై వాళ్ళు ఓకే. అసలు మెడికల్ ఫీల్డ్‌కి సంబంధం లేదు. ఈవెన్ వాళ్ళు కూడా కొన్ని రీసెర్చెస్ చేశారనమాట. దాంట్లో కూడా క్లియర్‌గా ఇండికేషన్ ఏంటంటే, హోమియోపతి మెడిసిన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రీజనరేటింగ్ ద బోన్.
సో హోమియోపతి ఎందుకు తీసుకోవాలి అంటే రెండు రీజన్లు. మీకు ఓన్లీ పెయిన్ కిల్లింగే కాకుండా మీ మోకాళ్ళు మళ్ళీ రీజనరేట్ కావాలనుకున్న వాళ్ళు హోమియోపతి తీసుకోవాలి. ఇంకొకటి సర్జరీకి పోకూడదు అనుకున్న వాళ్ళు హోమియోపతికి తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు హోమియోపతి తీసుకోవాలి. ఈ 3 రీజన్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు తప్పకుండా హోమియోపతి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులనేవి తగ్గిపోతాయి. ఓకే. దీనికేమైనా అంటే ఈ ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదు ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా హోమియోపతిలో? నో. యాజ్ ఎ జనరల్ హోమియోపతి అనేది ఎవ్వరికన్నా ఇయ్యొచ్చనమాట. నా దగ్గరికి పుట్టిన పిల్లలు కూడా ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఎట్లాంటి డిసీజెస్ కోసం వస్తారు? చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి. అదేవిధంగా కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు. చాలామంది ఏంటంటే నియోనేటల్ జాండీస్ అంటాము. పుట్టిన వెంటనే చిన్న పిల్లల్లో కొంతమందిలో జాండీస్ ఉంటుంది. ఆ జాండీస్‌కి హోమియోపతిలో చాలా బాగా మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి మేల్, ఫిమేల్ అన్ని ఏజ్ గ్రూప్స్ పుట్టిన పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు, అదేవిధంగా అడల్ట్స్, జీరియాట్రిక్ అంటే ముసలి వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్‌లో హోమియోపతి అనేది మనము వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఓకే. సో, అంటే మోకాళ్ళ నొప్పులు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది హోమియోపతి అని చెప్పారు. సో, కొంతమందికి నీ రీప్లేస్‌మెంట్ చేస్తారు, సర్జరీ చేస్తారు. అవును. అలాంటి వాళ్ళకి తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ హోమియోపతికి రావచ్చా? వన్స్ ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత? యాహ్! డెఫినెట్‌గా అండి. ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తూ హోమియోపతి వాడొచ్చు. హోమియోపతి యూజ్ చేస్తూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడొచ్చు. మీరు ఎస్పెషల్లీ అడిగిందేంటంటే ఒకసారి సర్జరీ అయిపోయింది. మీరు ఎవరినన్నా సర్జరీ చేసిన వాళ్ళని అడగండి. వాళ్ళకి కూడా నొప్పులుంటాయి. ఈవెన్ ఆ నొప్పులు తగ్గించుకోవాలన్నా కూడా సర్జరీ తర్వాత వచ్చే నొప్పులు మేబీ 2 మోకాళ్ళు రీప్లేస్ చేయరు. ఫస్ట్ ఒక మోకాలు యెస్. ఏదైతే ఎక్కువ డ్యామేజ్ అయిందో ఆ మోకాలు రీప్లేస్ చేస్తారు. వాళ్ళేం చెప్తారంటే ఇంకో 1 ఇయరో లేకపోతే 6 మంత్సో తీసుకుందాము. సో, అది కూడా రీప్లేస్ చేద్దామంటారు. ఈవెన్ ఆ స్టేజ్‌లో కూడా సెకండ్ మోకాల్ని మనము రీప్లేస్ చేయనీయకుండా కూడా కాపాడొచ్చు. సో, హోమియోపతి ఎంత బాగా పనిచేస్తుంది అంటే, నాకు అలోపతి డాక్టర్ దగ్గరికి ఒక 100 మంది పేషెంట్స్‌కి సర్జరీకి పోస్ట్ చేశారు. గ్రేడ్ 3లోనో, గ్రేడ్ 4లో ఉన్నారు. వాళ్ళేం చెప్పారంటే, మీకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే, ఇంటర్నెట్‌కెళ్ళి సెర్చ్ చేస్తారు. ఏమైనా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా? అప్పుడు నా దగ్గరికొస్తారనమాట. నా దగ్గరికి గాని ఒక 100 మంది పేషెంట్స్ వస్తే, మీకు సర్జరీ అవసరము అన్న వాళ్ళు, వాళ్ళలో 99 మందికి సర్జరీ లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. మేబీ ఒకరికి ఇంకా టూ మచ్ బోన్ టచ్ అయ్యి అటువంటి కేసెస్‌లో సర్జరీ అనేది అవసరమైతుంది తప్పితే, సర్జరీకి పోస్ట్ చేసిన వాళ్ళలో 99 మందికి సర్జరీ లేకుండా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ సర్జరీ అయిపోయినా కూడా ఫర్దర్‌గా మేబీ ఒక మోకాలుకి సర్జరీ అయింది. 2 మోకాళ్ళకి అక్కడి నుంచి మేబీ హిప్‌లో ప్రాబ్లమ్ రావచ్చు, షోల్డర్‌లో ప్రాబ్లమ్ రావచ్చు, నెక్‌లో ప్రాబ్లమ్ రావచ్చు, లోయర్ బ్యాక్‌లో రావచ్చు. ఇవన్నీ రాకుండా మనము బోన్‌ని స్ట్రెంథెన్ చేసుకొని ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, పెయిన్స్ అన్నీ తగ్గించుకోవడానికి హోమియోపతి అనేది యూజ్ అవుతుంది. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో చాలా బాగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ అండి. థాంక్స్ అండి.